సర్లే, ఫీవర్ వచ్చిన రోజు తీసిన మసాజ్ వీడియో కలిపి చూపిస్తే గౌతమ్ గరం అయిపోతాడు. ఆ మిథునకి విడాకులు ఖాయం. మామ్, దానికంటే ముందు నా పెళ్ళి ఆగిపోవాలి. ఆగి తీరుతుంది. ఆ మిథున కొట్టిన దెబ్బకి మనకి ఫ్యూచర్ లేకుండా పోయింది. ఇప్పుడు మన దెబ్బకి ఆ మిథునకి తాళి, మొగుడు, పిల్లలు, పెళ్లి అంటేనే గజ గజ వణికిపోయేలా చేయకపోతే నా పేరు ఇంద్రాణి దేవే కాదు. పద. టిఫిన్ కి అంతా పిలిచావు మిథున? అండి వస్తున్నారు. రాహుల్ తనని కూడా పిలిచాను. నైట్ బాగా డీప్ స్లీప్ లోకి వెళ్ళాను, కానీ సడన్ గా లేచి చూస్తే నువ్వు బెడ్ మీద లేవు. బాత్రూమ్ లో కూడా లేవు. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళావు? గుడ్ మార్నింగ్ బ్రో. హాయ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి. కూర్చోండి. అది నైట్ దోసపిండి గ్రైండర్ కి వేయడం మర్చిపోయి కిచెన్ లోకి వెళ్ళానండి. ఓహో. ఆ, అదేంటి, కల్పన దోసపిండి గ్రైండ్ చేస్తానని నాతో చెప్పిందే. తను మర్చిపోయి నాకు చెప్పింది, నేను మర్చిపోయి అప్పుడు వెళ్ళాను. ఈ రోజు నేనే టిఫిన్ చేశాను. ఎలా ఉన్నాయో అందరూ చెప్పాలి. మీరు ఏం చేసినా అద్భుతమే. మళ్ళీ వేరే చెప్పాలా? మా మిథున వంటలు రాహుల్కి బాగా నచ్చినట్టున్నాయి. రాహుల్, అది ఫీవర్ వచ్చిందన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? మిథున్ గారి దయ వల్ల త్వరగానే కోలుకున్నాను బ్రో. నీ కోసం ఆ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ కి కూడా రాలేదు తెలుసా? అయ్యో, నాకు తెలీదే.